హాయ్ అండి అందరికీ. నిన్న బిట్‌కాయిన్ ఒక్కరోజే $62,500 ట్రేడ్ అయ్యే బిట్‌కాయిన్ $70,000కి టచ్ అయిందనమాట. సో, దానికి గల మెయిన్ కారణం జానీ స్ట్రీట్ అనే కంపెనీ మానిప్యులేషన్ తగ్గించడం వల్ల ఇలా జరిగిందా? లేకపోతే క్లారిటీ యాక్ట్ బిల్లు 2026లో పాస్ అయిద్దని చెప్పేసి పౌలి మార్కెట్‌లో 70%కి చేరిందనమాట ఓట్స్ అనేది. సో, దానివల్ల బిట్‌కాయిన్ పంప్ అయిందా అనేది ఈ వీడియోలో నేను క్లారిటీగా చెప్తాను. సో, వీడియో మొత్తం పూర్తిగా చూడండి. మన ఛానల్ గనక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బిట్‌కాయిన్ ప్రైస్ చూసుకుంటే 62,000 నుంచి 70,000కి అయితే నిన్న పంప్ అవ్వడం అయితే జరిగింది. నేను వీడియో చేస్తున్న టయానికి 68,200లో అయితే ట్రేడ్ అవుతుందన్నమాట. సో, ఇక్కడ నుంచి 70,000 అబోవ్ గనక వెళ్తే మనకి కొంచెం బుల్లిష్ సిగ్నల్ ఉంటుంది. ఎందుకంటే అందులో వీకెండ్ వస్తుంది. సో, ఈ వీకెండ్‌లో ఈరోజు ఫ్రైడే, థర్స్‌డే, రేపు ఫ్రైడే ఆప్షన్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. దాదాపుగా 75,000కి మాక్సిమం పెయిన్ అయితే ఉంది. 7 బిలియన్ 8 బిలియన్ దాకా అయితే ఉంది. సో, అది కూడా చూసుకొని ఈ వీకెండ్‌లో ఎక్కడ క్లోజ్ అవుతుంది, 70,000 పైన క్లోజ్ అయిద్దా లేదంటే ఇలాగే 70,000 బిలో క్లోజ్ అయిద్దా అనేది చూసుకొని దాన్ని బట్టి మనం అసలు బుల్లిష్ సిగ్నల్లో ఉన్నామా లేదంటే ఇంకా బేర్‌లోనే ఉన్నామా అనేది ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. గోల్డ్ చూసుకుంటే 5,000 అబోవ్‌నే ట్రేడ్ అవుతుంది. సో, చిన్న కరెక్షన్ వచ్చినా కూడా స్టిల్ కంట్రోల్లోనే ఉంది. సో, సైడ్ వేస్ అయితే మూవ్ అవుతుంది. సో, ప్రెజెంట్ అయితే 5,000 పైనే ఉంది కాబట్టి గోల్డ్ అయితే పెద్ద కరెక్షన్ ఏం లేదు. ప్లస్ పెద్దగా కూడా పెరగలేదన్నమాట. సిల్వర్ చూసుకుంటే 90కి క్రాస్ చేసింది, మళ్ళీ 89లో ట్రేడ్ అవుతుంది. సో, స్టేబుల్ గానే ఉంది. చూడాలి ఈ వీకెండ్ ఎలా ఉంటుంది ఏంటనేది. ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ చూసుకుంటే 16 ఉంది. నేను మొన్న చేసిన వీడియో అప్పుడు 11% 10% ఉండేది. సో, 16 అంటే ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ పెరిగింది కాబట్టి సో కొంచెం పాజిటివ్ అనే చెప్పాలి నిన్న పెరిగిన పంపులో. ఆల్టికన్ సీజన్ ఇండెక్స్ అయితే 34లో ఉంది. సో, కొంచెం పాజిటివ్ గానే ఉంది. టోటల్గా అయితే 2.35 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ అయితే క్రిప్టో కరెన్సీలో ఉందన్నమాట. లిక్విడేషన్స్ చూసుకుంటే ఓవరాల్ గా 24 అవర్స్ లో $575 మిలియన్ అయితే లిక్విడేట్ అయిపోయాయి. లాంగ్స్ అయితే 110 మిలియన్, షార్ట్స్ ఎక్కువగా షార్ట్స్ మార్కెట్ పడిద్ది అని పెట్టిన వాళ్ళు షార్ట్స్ అయితే దాదాపుగా $464 మిలియన్ అనమాట. నిన్న జరిగిన పంపులో అంతమంది లిక్విడేట్ అయిపోయారు. ఎంతమంది లిక్విడేట్ అయిపోయారు? 128,000 మంది ట్రేడర్స్ అయితే వాళ్ళ పొజిషన్ మొత్తం లిక్విడేట్ అయిపోయినాయి అనమాట. ఈటీఎఫ్లు చూసుకుంటే నిన్న 25th 3,270 బిట్కాయిన్లు అయితే కొనడం అయితే జరిగింది. సో, ఓవరాల్ గా చూసుకుంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ అయితే ఇన్ఫ్లోస్ అయితే స్టార్ట్ అయినాయి అనమాట. సో దాదాపుగా $200 మిలియన్ వర్త్ ఆఫ్ బిట్కాయిన్ అయితే నిన్న కొనడం ఇన్ఫ్లో అయితే రావడం అయితే జరిగింది. సో, ఇది పెరిగితే రోజు రోజుకి ఇలాగే బై చేస్తూ ఉంటే సో మళ్ళీ కూడా మనం బుల్లిష్ లోకి రావడానికి అవకాశం ఉంటుంది. సో, 2 రోజుల నుంచి స్టార్ట్ అయింది. చూద్దాం ఈ వీక్ నెక్స్ట్ వీక్ కూడా ఎలా ఉంటుంది అనేది చూసి దాన్ని బట్టి మనం ఒక డెసిషన్కి అయితే రావచ్చు. 24 అవర్స్ లిక్విడేషన్ హీట్ మ్యాప్ కనుక చూసుకుంటే కిందకే ఉంది లిక్విడేషన్. సో, ఇక్కడ నుంచి కొంచెం కరెక్షన్కి వస్తుందేమో అనిపిస్తుంది. చూద్దాం. ఎందుకంటే ఈవినింగ్ 7కి అట్లా అమెరికాలో మార్కెట్ ఓపెన్ అయ్యేది. సో, ఈలోపు ఏమన్నా కొంచెం కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్తుందా లేకపోతే ఇక్కడ నుంచి 70,000 పైకి వెళ్తుందా అనేది చూడాలి. సో, ఓవరాల్గా అయితే ఎక్స్చేంజ్ లిక్విడేట్ చేయడానికి ట్రై చేస్తాయి. సో, చూద్దాం. మీరు ఒకసారి చూసుకుంటే బైనాన్స్ బీటీసీ లిక్విడేషన్ మ్యాప్ వచ్చేసి ఇది ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్. సో, కిందకే ఉందన్నమాట. ఎక్కువ మంది లాంగ్సే ఓపెన్ చేయడం వల్ల వాళ్ళని లిక్విడేట్ చేయడానికి మార్కెట్ మళ్ళీ $64,000 అలా వస్తుందా లేదంటే ఇక్కడ నుంచి ముందుకెళ్ళిద్దా అనేది చూడాలి. వన్ డేలో చూస్తే. అదే 7 డేస్లో చూస్తే కనుక కిందకే ఉంది. ఓవరాల్గా 30 డేస్లో చూస్తే కనుక లిక్విడేషన్ అయితే కొంచెం పైకే ఉంది. సో, ఇది కారణం ఏంటంటే లిక్విడేషన్స్ లాంగ్స్ షార్ట్స్ రేషియో చూసుకొని ఎక్స్చేంజ్లకి ఏది ప్రాఫిటబుల్లో అటువైపున మార్కెట్ని మూవ్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. సో, దీన్నే మ్యానిపులేషన్ అంటారనమాట. సో, ఇలాంటి మ్యానిపులేషన్లన్నీ తగ్గాలి అంటే మెయిన్గా అమెరికాలో క్రిప్టో యాక్ట్ బిల్ అనేది పాస్ అవ్వాలి. సో, అది పాస్ అయితే మాత్రం ఇలాంటి మ్యానిపులేషన్స్ దాదాపుగా 70% అయితే క్లోజ్ అయిపోతాయి. సో, మార్కెట్ అనేది వాలటైలిటీ కూడా చాలా వరకు తగ్గిద్ది అనమాట. చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్లారిటీ యాక్ట్ బిల్ అనేది పాస్ అవ్వాలి. 2026లోనే పాస్ అవుతుందని చెప్పేసి 70-80% అయితే నమ్ముతున్నారు. సో, అంతమంది నమ్ముతున్నారంటే ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే ఉంటుంది. గూగుల్లో బిట్కాయిన్ డెడ్ అని చెప్పేసి ఆల్ టైమ్ హైలో సెర్చ్ చేసిన వాళ్ళే ఇప్పుడు బై బిట్కాయిన్ ఇప్పుడు బై చేయొచ్చా అని చెప్పి సెర్చ్ చేస్తున్నారంట. అది ఆల్ టైమ్ హై వచ్చేసి ఇప్పుడే ప్రెసెంట్ అయితే రన్నింగ్ లో ఉంది. సో, మళ్ళీ ట్రెండ్ మారింది. బిట్కాయిన్ డెడ్ ట్రెండ్ నుంచి బై బిట్కాయిన్ ట్రెండ్ కి షిఫ్ట్ అయిందని చెప్పుకోవాలి. చూడాలి ఇది ఇలాగే కంటిన్యూ అయిద్దా లేదా అనేది. సో, నిన్న ఓవరాల్ గా ఒక క్రిప్టో కరెన్సీ కాదు యుఎస్ స్టాక్ మార్కెట్ కూడా కొంచెం పాజిటివ్ గానే మూవ్ అయింది. S&P అయితే దాదాపు 1%, నాస్డాక్ అయితే 1.5% దాకా. సో, రజల్ 2000 అయితే 0.3 లేదంటే 0.4 అలా మార్కెట్ అయితే కొంచెం పాజిటివ్ గానే ట్రేడ్ అవుతున్నాయి.
బ్యాంక్ ఆఫ్ అమెరికా అయితే ప్రెడిక్ట్ చేస్తుంది గోల్డ్ దాదాపుగా $6,000 కి అయితే రీచ్ అవ్వచ్చు అని చెప్పేసి అయితే నెక్స్ట్ 1 year లో వాళ్ళైతే ప్రెడిక్ట్ చేస్తున్నారు. సో ట్రంప్ గారు ఉన్న రోజులు నేను చెప్పాను కదా గోల్డ్ అయితే పెరుగుతూనే ఉంటది. ఖచ్చితంగా 6,000 కాకపోయినా కనీసం ఒక ఆల్ టైమ్ హై, న్యూ ఆల్ టైమ్ అయితే లేదా 6,000 క్రాస్ అయినా అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. బట్ ట్రంప్ ఉన్న రోజులు అయితే గోల్డ్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది అని చెప్పేసి నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. చెప్పాను కదా నేను పంప్ అవ్వడానికి కారణం క్లారిటీ యాక్ట్ బిల్లు కూడా అయి ఉండొచ్చు తమ్నైల్లో పెట్టినట్టు. ఎందుకంటే క్లారిటీ యాక్ట్ బిల్లు పాస్ అవ్వకపోవచ్చు అని చెప్పి 40% అయితే పడింది అనమాట రీసెంట్ గా. సో అందువల్ల ఈ క్లారిటీ యాక్ట్ బిల్ పాస్ అవ్వకపోతే మ్యానిపులేషన్ తగ్గదు, లేదంటే గవర్నమెంట్ క్రిప్టో కరెన్సీ మీద అంత పాజిటివ్ గా లేదు, లేదంటే పట్టించుకోవట్లేదు అన్న ఇంప్రెషన్ తో మార్కెట్ అయితే డల్ అయింది. సో వన్స్ ఎప్పుడైతే క్లారిటీ యాక్ట్ బిల్ పాస్ అయిద్దని 70% కి బోర్డ్స్ అయితే మూవ్ అయినాయో, సో ఆటోమేటిక్ గా మార్కెట్ నిన్న మూవ్ అయిందని చెప్పేసి ఒక వాదన అయితే ఉంది. బట్ ఇదైతే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బిట్ కాయిన్ బేస్ ప్రీమియం వచ్చేసి ఇండెక్స్ అనమాట. ఇది ప్రీమియం అంటే ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే బై చేసే ఇండెక్స్ అనమాట ఇది. సో ఓవరాల్ గా చాలా రోజుల తర్వాత 40 days 50 days తర్వాత ఓవరాల్ గా నెగిటివ్ తర్వాత పాజిటివ్ లోకి వచ్చిందనమాట ఈ ఇండెక్స్ అనేది. సో ఇది ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం ఇక్కడ నుంచి బిట్ కాయిన్ అనేది 70,000 క్రాస్ చేసి అలా 1 lakh అబోవ్ తర్వాత న్యూ ఆల్ టైమ్ కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఈ 2 days కేనా లేదంటే నెక్స్ట్ కూడా కంటిన్యూ అవుతుందా లేదా అనేది చూడాలి. మెయిన్ వచ్చేసి నిన్న పంప్ అవ్వడానికి కారణం మెయిన్ పాయింట్ జానీ స్ట్రీట్ అని చెప్పేసి ఒక వాల్ స్ట్రీట్ లో ఒక కంపెనీ ఉందన్నమాట. వాళ్ళు మ్యానిపులేషన్ చేస్తున్నారు. ఎప్పుడు చేస్తారంటే వాళ్ళు అమెరికా మార్కెట్ మార్నింగ్ ఓపెన్ అవుతున్నప్పుడు 10 AM ఈవినింగ్ 8 PM ఈ 2 టైమింగ్స్ లోనే వాళ్ళు మార్కెట్ ని మూవ్ చేయటం, పైకి కానీ కిందకి కానీ మూవ్ చేయటం చేస్తున్నారు. సో మ్యానిపులేషన్ చేస్తున్నారు. ఎట్లా వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ బిట్ కాయిన్ కానీ క్రిప్టో కరెన్సీ కానీ స్పాట్ లో కొంటారు, కొని వాళ్ళ దగ్గర పెట్టుకొని నెక్స్ట్ వెంటనే షార్ట్స్ ఓపెన్ చేసేసి స్పాట్ లో బిట్ కాయిన్ అమ్మటం వల్ల ఆటోమేటిక్ గా మార్కెట్ పడిద్ది. షార్ట్స్ ఓపెన్ చేయడం వల్ల వాళ్ళకి ప్రాఫిట్లు వస్తాయి అంటే $1 billion ప్రాఫిట్స్ వస్తాయి అనమాట. సో ఇది ఎలా బయటపడిందంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, టెర్రా లోనా గురించి మీకు అందరికి ఐడియానే ఉంటుంది. టెర్రాలో లూనా కాయిన్ ఉంది, అది దాదాపు $122 ట్రేడ్ అయ్యేది, అంటే 10,000 రూపాయల్లో ట్రేడ్ అయ్యే లూనా కాయిన్. సో వాళ్ళకి యుఎస్టీ అని చెప్పేసి యునైటెడ్ స్టేట్స్ టెర్రా కాయిన్ అని చెప్పేసి ఒక స్టేబుల్ కాయిన్ అయితే ఉందన్నమాట. ఆ స్టేబుల్ కాయిన్ కి బ్యాకప్ గా వాళ్ళు $US పెట్టకుండా లోనా కాయిన్ ని బ్యాకప్ గా పెట్టుకున్నారు. సో అది చాలా వాల్టైల్ అనమాట. సో అది ఇంతకుముందు జరిగిన కథ అనమాట ఇది. సో ఎప్పుడైతే ఇన్సైడర్ గా ఉన్న వాళ్ళు ఈ జానీ స్ట్రీట్ లో ఉన్న వాళ్ళకి ఒక మెసేజ్ అయితే ఇచ్చారనమాట. సో ఎప్పుడైతే జాన్ స్ట్రీట్ అనే వాళ్ళు యుఎస్టీని విత్డ్రా చేశారు, వాళ్ళ ఎక్స్చేంజ్ లో నుంచి విత్డ్రా చేసుకున్నారన్నమాట. ఎప్పుడైతే యుఎస్టీ యొక్క సప్లై అనేది తగ్గిందో వెంటనే లోనా అయితే క్రాష్ అవడం మొదలైంది అనమాట. ఎందుకంటే ఇక్కడ తగ్గడం వల్ల లోనాని ఎక్కువ ప్రింట్ చేయాల్సి వచ్చింది. సో లోనా కాయిన్స్ ఎక్కువ ప్రింట్ చేయడం వల్ల వాల్యూ పడిపోయింది. సో ఆ వాల్యూ పడిపోవడం వల్ల పానిక్ అయ్యి యుఎస్టీ కాయిన్ కూడా స్టేబుల్ కాయిన్ కూడా విత్డ్రా చేయడం స్టార్ట్ అయిపోయింది అనమాట. ఎవరు చేశారు ఇదంతా, జానీ స్ట్రీట్ అనే వాళ్ళు చేశారు అని చెప్పేసి ఒక ఆరోపణ నిన్న 2 రోజుల క్రితం కోర్టులో అయితే సబ్మిట్ చేశారనమాట టెర్రా వాళ్ళు. సో ఎప్పుడైతే జానీ స్ట్రీట్ అనేది మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ లోకి వచ్చిందో వాళ్ళ మీద అలిగేషన్స్ స్టార్ట్ అయ్యాయి అనమాట. ఒక్క టెర్రానే కాదు, చాలా మంది అలిగేషన్స్ చేయడం స్టార్ట్ చేశారు. మీరు మార్కెట్ ని మ్యానిపులేషన్ చేస్తున్నారు, సో ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నప్పుడు అలిగేషన్స్ రావడం వల్ల వాళ్ళు సైలెంట్ అయిపోయారు. వాళ్ళు దాదాపుగా వాళ్ళ ఎక్స్ అకౌంట్ లో నుంచి చాలా వరకు క్రిప్టోకి సంబంధించిన అన్ని పోస్టులను అయితే డిలీట్ చేస్తూ వచ్చారనమాట. సో ఎప్పుడైతే వాళ్ళు అలిగేషన్స్ వచ్చాయో వాళ్ళు సైలెంట్ అయిపోవడం వల్ల అమెరికా మార్కెట్లో మార్నింగ్ 10 AM కి ఈవినింగ్ 8 PM కి జరిగే మ్యానిపులేషన్ ఆగిపోయింది. అందుకనే నిన్న బిట్ కాయిన్ అనేది $62,500 నుంచి 70,000కి పెరిగిందని చెప్పేసి మార్కెట్లు చాలా స్ట్రాంగ్ అయితే నమ్ముతున్నారు. బట్ ఇది మాక్సిమం ఈ పాయింట్ కరెక్ట్ అయి ఉండొచ్చు. బట్ ఒక్క కంపెనీ మాత్రమే ఇంత ఎంటైర్ బిట్ కాయిన్ మార్కెట్ ని మ్యానిపులేట్ చేస్తుందని నేనైతే నమ్మట్లేదు. బట్ ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు అంతే. సో ఇదన్నమాట విషయం. నిన్న పంప్ అవడానికి కారణం జానీ స్ట్రీట్ అనే వాళ్ళ మీద అలిగేషన్స్ రావడం వల్ల వాళ్ళు మ్యానిపులేషన్ చేయటం ఆపేయటం వల్ల మాత్రమే నిన్న బిట్ కాయిన్ అనేది పెరగడం అయితే జరిగిందని చెప్పేసి మార్కెట్లో అందరూ అయితే నమ్ముతున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు నిన్న బిట్ కాయిన్ పంప్ అవడానికి కారణం జానీ స్ట్రీట్ మ్యానిపులేషన్ ఆగిపోవడం వల్ల, లేకపోతే క్లారిటీ యాక్ట్ బిల్లు పాస్ అయిద్దని చెప్పేసి ఓట్స్ ఎక్కువ రావడం వల్ల, లేదంటే రెగ్యులర్ గా ఇన్ని రోజులు డంప్ అయింది మామూలుగా జస్ట్ ఒక బుల్ ట్రాప్ కోసం క్రియేట్ చేయబడిందా, లేదంటే ఇది ఒక నార్మల్ పంపా అనేది ఈ వీకెండ్ లో బిట్ కాయిన్ ఎలా క్లోజ్ అయింది ఏంటి అనేది చూసిన తర్వాత క్లారిటీ అయితే వస్తుంది. సో చూద్దాం. ఈరోజు థర్స్డే, రేపు ఫ్రైడే ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది, సాటర్డే సండే వీకెండ్ ఉంది. ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను ప్రతిదీ కూడా అప్డేట్ ఇస్తాను. సో
రాను రోజుల్లో అయితే బిట్ కాయిన్ క్రిప్టో కరెన్సీ ఎక్కడికి పోదు, ఇక్కడే ఉంటుంది. ఈ మార్కెట్ అనేది ముందుకే వెళ్ళిద్ది తప్ప, వన్స్ క్లారిటీ యాక్ట్ బిల్లు కనుక పాస్ అయింది అంటే ఇన్స్టిట్యూషన్స్, బ్యాంకులు ఆటోమేటిక్గా బిట్ కాయిన్ కొనడం స్టార్ట్ చేస్తాయి. వన్స్ బిట్ కాయిన్ కనుక డిమాండ్ పెరిగిందంటే ఆల్ట్స్లో కానీ లేదంటే మీమ్ కాయిన్స్లో కానీ ఫుల్ పంప్ అయితే చూస్తాం మనం. సో అది ఈ క్లారిటీ యాక్ట్ బిల్లు ప్లస్ కొత్త ఫెడ్ రావడం, ఇంట్రెస్ట్ రేట్స్ ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో జరుగుతాయి. సో ఇయర్ 2026 అనేది చాలా ఇంపార్టెంట్ ఇయర్ అని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. చూద్దాం రాను రోజులు ఎలా ఉంటుంది ఏంటనేది. సో మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.